హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫిఫ్త్ ట్రేడ్ వచ్చేసి బోనస్ ట్రేడ్ కూడా ప్రొవైడ్ చేశాను. అన్నిట్లో మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది 5 ట్రేడ్స్లో అయిపోయింది. మీరు ఇవాళ మార్కెట్ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఈ టాపిక్ గురించి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడాను. ఫస్ట్ హాఫ్లో మార్కెట్ ఎప్పుడైనా కానివ్వండి, ఏ డే అయినా కానివ్వండి, పర్టికులర్ డే అని కాదు, ఏ డే అయినా కానివ్వండి, ఫస్ట్ హాఫ్లో మార్కెట్ అనేది డైరెక్షనల్ ట్రేడ్ చూపించి మల్టిపుల్ క్యాండిల్స్తో మాక్సిమం పాయింట్స్ క్యాప్చర్ చేస్తే మనకు సెకండ్ హాఫ్ అనేది సైడ్ వేలో మారిపోతుంది. ఇది ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను. అండ్ ఇలా మారినప్పుడు మనం కాల్ సైడ్ కూర్చోవద్దు, పుట్ సైడే కూర్చోవాలి. అండ్ ఎవ్రీ రిజెక్షన్ లో మనం పుట్ సైడ్ ట్రేడ్ చేయాలి. అలా ట్రేడ్ చేస్తే మనం సర్వైవ్ చేయగలం. కాల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే మనకు ప్రీమియం బిల్డింగ్ అనేది హెవీగా ఉంటది. పుట్ సైడ్ అంత ఉండదు కాబట్టి మనం పుట్ సైడ్ కూర్చోవాలి ఇఫ్ మార్కెట్ సైడ్ వే వెళ్తే అని ఆల్రెడీ నేను మన చాలా వీడియోస్ లో చెప్పాను. ఇవాళ కూడా మార్కెట్ లో అలాగే జరిగింది. ఫస్ట్ హాఫ్ చూడండి. ఫస్ట్ హాఫ్ లో మినిమం ఒక 1 అవర్ 1.5 అవర్ మార్కెట్ సింగిల్ డైరెక్షన్ లో వెళ్ళింది. అండ్ ప్రతి రెడ్ క్యాండిల్ ఓపెన్ కాగానే మీదికి వెళ్ళలేదండి. కింద మూమెంట్ ఇచ్చి దాని తర్వాత మీదికి వెళ్ళి కింద మూమెంట్ ఇచ్చి మళ్ళీ మీదికి వెళ్ళి క్లోజ్ అయింది. సో ఇలా ఉన్నప్పుడు మనము ఎవ్రీ బ్రేక్ డౌన్ దగ్గర ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ రీటెస్ట్ రివర్సల్ లో మినిమం 8% ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చు. ఇవాళ మనం అలాగే చేసాం. అందుకనే ఇవాళ మనం కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాం. అండ్ దాని తర్వాత మార్కెట్ ఒక టైం తర్వాత ఏం చేసింది అంటే కంప్లీట్ గా సైడ్ వే అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ అయింది 10 కి స్టార్ట్ అయితే మార్కెట్ 10 కి స్టార్ట్ అయితే 3:15 వరకైనా మీరు చూసుకోండి. ఈ టైం వరకు కూడా మార్కెట్ కంప్లీట్ సైడ్ వేలో ఉంది. దీని లోపల మీకు ఎన్ని మూమెంట్స్ కనిపిస్తున్నాయో అన్ని మూమెంట్స్ పుట్ సైడ్ మేము క్యాప్చర్ చేసాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, థర్డ్ ట్రేడ్ కూడా ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, ఇది వచ్చేసి థర్డ్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, ఫోర్త్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, ఫిఫ్త్ ట్రేడ్ చూసుకున్నా ఇది బోనస్ ట్రేడ్ గా ఇచ్చాను. ఇది కూడా ప్రాఫిట్ బుక్ లోనే మనం ఎగ్జిట్ అయిపోయాం. అండ్ నా ప్రతి ఒక్క ట్రేడ్ చూడండి పుట్ సైడే ఉంది, కాల్ సైడ్ ఒక్కటి కూడా లేదు. మార్నింగ్ నుంచి చూసిన ప్రతి ఒక్క ట్రేడ్ పుట్ సైడే ఉంది. దట్స్ వై మనం పుట్ సైడ్ లో కంప్లీట్ గా ప్రాఫిట్ బుకింగ్ లో వెళ్ళిపోయాం. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎవ్రీ బ్రేక్ డౌన్ రిజెక్షన్ పై మనం ట్రేడ్ తీసుకున్నాం. దట్స్ వై ఈ సైడ్ వే మార్కెట్ లో ఎంత బయింగ్ కవర్ అయిందో అంత సెల్లింగ్ కవర్ అయింది. ఇలా ఉన్నప్పుడు ఐదర్ బయింగ్ సైడ్ అయినా కూర్చోవాలి, ఐదర్ సెల్లింగ్ సైడ్ అయినా కూర్చోవాలి. నేనైతే బయింగ్ సైడ్ కూర్చోను, ఇది నా స్ట్రాటజీ కాబట్టి నేను బయింగ్ సైడ్ కూర్చోను. నేను ఎవ్రీ టైం సెల్ సైడ్ కూర్చుంటాను. ఎందుకంటే ఎవ్రీ ఆర్డర్ బ్లాక్ హ్యాజ్ ఏ డిఫరెంట్ రేషియోస్, డిఫరెంట్ రేషియో ప్రాఫిట్స్. ఒక ఆర్డర్ బ్లాక్ వచ్చేసి మనకు 10% ఇస్తే ఒక ఆర్డర్ బ్లాక్ వచ్చేసి మనకు 5% ఇస్తుంది. సో డిపెండ్ ఆన్ దాట్ నేను ఇవాళ ట్రేడ్స్ అనేది ప్రొవైడ్ చేశాను. నా పర్సనల్ గ్రూప్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది అయిపోయింది. చలో ఇవాళ డన్. ఇప్పుడు రేపు ఏంటి? రేపు ఏంటి అంటే సింపుల్ గా నేను చెప్పాలి అంటే మార్కెట్ లో నేను మార్కెట్ బయింగ్ సైడ్ చూడట్లేదు. ఓపెన్ గా చెప్తున్నాను, నేను మార్కెట్ బయింగ్ సైడ్ చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు అంటే సి దేర్ ఇస్ అ నో ప్రీవియస్ క్యాండిల్ లెవెల్స్. ఓకే, మార్కెట్ బయ్యింగ్ వెళ్ళిన హై రిస్క్, కంప్లీట్ హై రిస్క్. సో మార్కెట్ ఏం చేస్తుంది? ఆల్రెడీ ఒక పాయింట్ హై ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా అదే రేంజ్ లో ట్రేడ్ చేసింది. సో రేంజ్ అనేది బ్రేక్ అవ్వాలి, లేకపోతే రేంజ్ ఇన్ బిట్ లో ట్రేడ్ చేసుకుంటూ సెల్లింగ్ అయినా రావాలి. సో నాకు నా అవగాహన ఉన్నంత వరకు మార్కెట్ ఆల్ టైమ్ హై ఎప్పుడు కొడుతుందో మార్కెట్ సైడ్ వే సెల్లింగ్ ఆర్ సైడ్ వే ఫాల్ అనేది చూపిస్తుంది. ఓకే, ఐదర్ అది కరెక్షన్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఈ క్యాండిల్స్ అనేవి ఫ్రీలో వచ్చాయి. సో ఫ్రీ క్యాండిల్స్ అనేవి కంప్లీట్ రికవరీ అనేది జరుగుతుంది. అది రేపైనా కానివ్వండి, ఎల్లుండైనా కానివ్వండి. నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే మార్కెట్ అండ్ బయింగ్ సైడ్ చూడట్లేదు. అండ్ ప్రీవియస్ హయ్యర్ లెవెల్స్ లేవు కాబట్టి నేను అనాలిసిస్ అనేది ఇవ్వలేను. సో ప్రీవియస్ లోవర్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఒక సింగిల్ లెవెల్ ఉంది. అది వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్ అయితేనే సెల్లింగ్, ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే సెల్లింగ్ లేదు. ఇది ఒకటే లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే కంప్లీట్ గా సైడ్ వే కాబట్టి డైరెక్షన్ అనేది మనకు తెలియట్లేదు. సో దట్స్ వై బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ సింగిల్ లెవెల్. నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నిఫ్టీ రీటెస్ట్ అవ్వాలి ఈ పాయింట్ కి వెళ్ళి. నిఫ్టీ ఈ పాయింట్ కి వెళ్ళి రీటెస్ట్ అవుతే ఓకే.
రీటెస్ట్ అవ్వట్లేదు అంటే మార్కెట్ లో రిట్రేస్మెంట్ అనేది మనకు దొరుకుతుంది, అండ్ రీటెస్ట్ అనేది కూడా దొరుకుతుంది, రిజెక్షన్ అనేది కూడా దొరుకుతుంది. సింపుల్ గా మార్కెట్ లో మనము సెల్లింగ్స్ అంటే ఆలోచించాలి ఇఫ్ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే. మళ్ళీ మళ్ళీ కంప్లీట్ సెల్లింగ్ మనము అవగాహనలో తీసుకోవాలి అంటే ఈ లెవెల్ 26,169 ఈ లెవెల్. ఐదర్ రీటెస్ట్ ఇక్కడైనా కావాలి, ఐదర్ రీటెస్ట్ ఇక్కడైనా కావాలి. ఓకే, నాకు తెలిసి రేపు మార్కెట్ వచ్చేసి కూడా బయ్యింగ్ వెళ్తే ఇమీడియట్ సెల్లింగ్ లేకుండా కొంచెం బయ్యర్ ని ట్రాప్ చేసి ఫాల్ చేస్తుంది అనుకుంటున్నాను. అలా కాకుండా రేపు ఏమైనా గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి, మార్కెట్ అనేది ఆ గ్యాప్ డౌన్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేస్తేనే సెల్లింగ్ అండి, లేకపోతే సెల్లింగ్ లేదు. అండ్ ఇక్కడ మనము మన బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చూసుకుంటే దాంతో పాటు సెన్సెక్స్ లెవెల్స్ అనేవి నిఫ్టీతో కలుస్తున్నాయి. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్, 85,806 ఈ లెవెల్ బ్రేక్ అయితే దాని తర్వాత రీటెస్ట్ రివర్సల్ అయితే బయ్యింగ్, ఆ రీటెస్ట్ రివర్సల్ కాకపోతే బయ్యింగ్ అనేది లేదు. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ నిఫ్టీ లాగానే సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఈ పాయింట్ అనేది బ్రేక్ చేయాలి, ఈ పాయింట్ అనేది బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే సెల్లింగ్, సెల్లింగ్ ఎలా? రీటెస్ట్ రివర్సల్, ఇమీడియట్ రీటెస్ట్ రివర్సల్. ఫాల్ ఎక్కడ వరకు కావాలి అంటే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఈ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవాళ ఈ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ తోనే రీటెస్ట్ నో ఆర్డర్ బ్లాక్ రివర్సల్ అనేది జరిగింది. అండ్ సెన్సెక్స్ లో ఇవాళ చాలా మంది కన్ఫ్యూజ్ అయి ఉంటారు, బికాస్ ఎవ్రీ క్యాండిల్ వచ్చేసి పక్కన క్యాండిల్ ని కవర్ చేసింది. ఈ క్యాండిల్ దీన్ని కవర్ చేసింది, ఈ క్యాండిల్ దీన్ని కవర్ చేసింది, ప్రీమియం మెల్ట్ అవుతూ బయింగ్ వెళ్ళింది. దట్స్ వై ఇవాళ సెన్సెక్స్ లో కూడా చాలా మంది డైరెక్షనల్ ట్రేడ్ ని క్యాప్చర్ చేయలేకపోయారు, చాలా మంది లాస్ లో ఉన్నారు. ఇవాళ నాకు ఎన్ని స్క్రీన్ షాట్స్ వచ్చాయి, మోర్ దాన్ 300+ స్క్రీన్ షాట్స్ వచ్చాయి. సార్ మేమేం చేయాలి సార్, మేమేం చేయాలి సార్, మేమేం చేయాలి అన్నట్టు వచ్చాయి. బట్ నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేకపోయాను. బట్ సింపుల్ నేను అనాలిసిస్ ఇచ్చేది ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్ లో మార్కెట్ కంప్లీట్ బయింగ్ వెళ్తుంది ఆపర్చునిటీ ఇవ్వకుండా. అంటే మనం ఒక్కటే ఆలోచించాలి, వెయిట్ ఫర్ నియరెస్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఆర్ వెయిట్ ఫర్ నియరెస్ట్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. అంటే దట్ ట్రేడ్ తీసుకోవద్దు. నేను కూడా ఆగాను, ఆగిన తర్వాతే ట్రేడ్ ఇచ్చాను. ఓకేనా, మనం సెల్లింగ్ సైడ్ ఉన్నామా బయింగ్ సైడ్ ఉన్నామా మ్యాటర్ కాదు, మనకు ప్రాఫిట్ వచ్చిందా లేదా మన అనాలిసిస్ కి, అది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నా అనాలిసిస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పై. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.